ఇది ఎలా రీచ్ అయిందో నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి, సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5 lakhs ఇండస్ట్రీ సహాయం కావచ్చు, అటు సీఎం నుంచి అదే ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్నమాట కూడా. సో దీనికి ఏమంటారు? అదే అమ్మా, అదే లక్ష్మి గారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 year అయింది. సో వాళ్ళకు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా. ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది. గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు, సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి. అది ఈజీ, దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు, అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చేశారుగా. ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో హుదూద్ వచ్చింది, హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా? మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి, అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఉంటారు, దాన్ని ఒక సిస్టంలో చేయాలి. అది ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక 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 స్టోన్స్ పడుతున్నాయి, పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మీరు కాలక్రమేణా చూస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు అనేవి దాదాపు more than 90% ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిట్గా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా అనిపిస్తుంది? యు ఆర్ రైట్. అంటే అదే చిరంజీవి గారు చెప్పినది అని చెప్పాను కదా, మీకు రెస్పెక్ట్గా ఉంటుందని. అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా. మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే. ఏంట్రా అని అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా, క్యారెక్టర్ని పక్కన పెట్టండి, హీరో విలన్ మధ్యలో అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్. మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్, హీరో వర్సెస్ విలన్, ఇది కూడా వర్క్ అవుతుంది కదా. ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం, ఒక్కసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది. సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు కదా. సంక్రాంతికి 3 సినిమాలు అకామిడేట్ చేసే స్పేస్ అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ రేట్లు పెంచారు, అలాగే అక్కడ డాకు మహారాజ్ కూడా రేట్లు పెంచారు. బట్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పండుగ కాబట్టి సంక్రాంతి అనగానే ఒక ఫ్యామిలీ అంటే 2 పెద్ద సినిమాలకి అకామిడేట్ చేసేంత ఉందంటారా? అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది. గేమ్ చేంజర్ హై బడ్జెట్, డాకు మహారాజు ఇస్ అ గుడ్ బడ్జెట్, ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్, దాని ప్రకారమే ఉంటాయి. గేమ్ చేంజర్కి పెట్టినట్లు సంక్రాంతికి వస్తున్నాం అని దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాము? ఫ్యామిలీతో రావాలి, దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి. సంక్రాంతికి ఏంటి, అందరు అన్ని సినిమాలు చూస్తారు. ముందు ప్రేక్షకులు నువ్వు సంక్రాంతికి వస్తున్నాము, నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, నీకు కూడా నేను న్యాయం చేయాలి. అప్పుడు నాది కాదు, చేయాలా వద్దా? చేయకుండా అప్పుడు మళ్ళీ మీరే రాళ్ళేస్తారు. కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసి వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ. 10:30 అందరు వెయిటింగ్. ఓకే సార్. అదే మీరు ఎఫ్టీసీ చైర్మన్ గా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను అని చెప్పారు కదా, అవి కొన్ని సిద్ధం చేశారు అని తెలిసింది. ఇప్పటికే జరిగిన మీటింగ్ జరిగి 10 రోజులైంది, మీరు 15 రోజులు